गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् ॐ महागणाधिपतये नमः। प्राकानिषादपरचुण्यहस्तपद्मै पाशाङ्कुशभयवरान्दतङ्गजस्यां शुक्लाम्बरं सकलदुःखहरं गणेशं प्रसन्नमखिलार्तितमादिदेवं पाशाङ्कुशधरं देवं सर्वसिद्धिप्रदायकं लक्ष्मी गणपतिं ध्यायेत् मम सिद्धिप्रदायकम्। సీక్రెట్ ఆఫ్ గుడ్ హెల్త్ లో ఎక్సర్సైజ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుందండి. ఈ రోజులో మనం ఎక్సర్సైజ్ అంటే అసలు చాలా మటుకు అందరు మర్చిపోయారని చెప్పొచ్చు. హెల్తీ వరల్డ్ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు. श्री रघुरामा चारु तुलसीदलदाम समक्षमादिशृंगार गुणाभिरामा त्रिजगन्नुत शौर्य रमाललामा दुर्वारक बंध राक्षस विरामा जगज्जन कल्मषार्णवोत्तारक नामा भद्रगिरिदाशरथी करुणापयोनिधि भद्रगिरिदाशरथी करुणापयोनिधि श्रीरामा रघुनंदना रघुपति सीता मनोनायका कारुण्याभयदान हस्तवरदा काकुत्सवंशोद्भवा दारिद्र्यान्धतमिश्रतापहरणा तत्त्वाब्धिचन्द्रोदया रारा नामदिलो वसिंచి కృపతో రక్షింపరా మృక్కెదన్ రారా నామదిలో వసించి కృపతో రక్షింపరా మృక్కెదన్ భద్రాద్రి వసించి భక్తుల రక్షించు శ్రీరామచంద్రుని చేరి కొలుతూ ధర రామదాసుడై దాశరథి శతకం రచించిన కవిని గొలుతూ వర మానసోల్లాస వ్యాఖ్యను గూర్చిన కులశేఖరాచార్యు కోరిదలతూ శతక సాహిత్య ప్రచార శ్రీ పావని సేవా సమితిని సుస్థిరతనింతు అనిశము
గుణాభిరాము రాముని నుతింతు సాధు సీతామనోనాథు సన్నుతింతు సుప్రభాతముతో నిత్య శుభముగలుగా ఆర్తి శ్రీరాము పాదములాశ్రయింతు సుప్రభాతముతో నిత్య శుభముగలుగా ఆర్తి శ్రీరామ పాదములాశ్రయింతు. పరమాత్మ స్వరూపులారా, రామదాసుగా ప్రసిద్ధి చెందినటువంటి కంచర్ల గోపన్న దాశరథి శతకాన్ని మనోహరంగా, కమనీయంగా, మాధురీ గుణయుక్తంగా రచించిన విషయం అందరికీ తెలిసిందే. అందులో ఆయన అంటున్నారు, ఈ దాశరథి శతకాన్ని రామచంద్రస్వామికి అంకితం ఇస్తూ ఉన్నాను. అయితే అంకితం తీసుకునేటువంటి వాళ్ళు గొప్పవాళ్ళుగా ఉండాలి, సరసులుగా ఉండాలి, రసజ్ఞులుగా ఉండాలి. ఇంతకుముందు ఒక కావ్యం రాసి దురాత్మునికి ఇచ్చినాను అని అన్నారు. అయితే ఇప్పుడు అంటున్నారు, గురుతరమైన కావ్యరసగుంభనకు అబ్బురమంది ముష్కరుల్ సరసుల మాట్కి సంతశిల జాలుదురోటు శశాంక చంద్రికాంకురములకు ఇందుకాంతమణికోటి శ్రవించిన భంగి వింధ్యభూధరమున జారునే శిలలు శశాంక చంద్రికాంకురములకు ఇందుకాంతమణికోటి శ్రవించిన భంగి వింధ్యభూధరమున జారునే శిలలు దాశరథి కరుణాపయోనిధి దాశరథి కరుణాపయోనిధి. కంచర్ల గోపన్న గారు తన కావ్యము చాలా ఉన్నతమైనటువంటిది, సుందరమైనటువంటిది, మనోహరమైనటువంటిది, రసమయమైనటువంటిది అని వివరిస్తూ విశ్వసిస్తూ గురుతరమైన, చాలా గొప్పది, మహోన్నతమైనటువంటిది, ఉదాత్తమైనటువంటిది. ఈ కావ్యములో రసములు కూడా చక్కగా ఉన్నాయి. అయితే రసజ్ఞులైనటువంటి వారు దీనిని చూచి ఆనందించగలరు, అభినందించగలరు. అయితే సరసులు కానటువంటి వాళ్ళు, దుర్మతులైనటువంటి వాళ్ళు, అజ్ఞానులైనటువంటి వాళ్ళు దీన్ని చూచి సంతోషాన్ని పొందరు, భంగపాటు పొందుతారు అంటున్నారు. ఇక్కడ ఒక పోలిక చెబుతూ ఉన్నారు. ఎలాగా అంటే, చంద్రుని వెన్నెల ప్రసరించేటువంటి సమయంలో చంద్రకాంత మణులు స్రవిస్తాయని కవులు సంప్రదాయంగా చెబుతూ ఉన్నారు. అంతేగాని చంద్రకాంత మణులలాగా ఆ వింధ్య పర్వతములో ఉండేటువంటి సాధారణమైనటువంటి బండలు అవి కరుగవు కదా, స్రవించవు కదా అని. అంటే నా కావ్యాన్ని ఉదాత్తమైనటువంటి నాయకునికి, భగవంతునికి, శ్రీరామచంద్రునికి, సరసునికి, రసజ్ఞునికి సమర్పించాలని నేను అనుకుంటూ ఉన్నాను అంటున్నాడు. ఇంతకుముందు ఒక మాట కంచర్ల గోపన్న గారు అన్నారు. ఏమన్నారంటే, మసగొని రేగు పండ్లకును మౌక్తికముల్ వెలవోసినట్లు దుర్వ్యసనము జంది కావ్యము దురాత్ములకిచ్చితి మోసమయ్యే. కావ్యాన్ని దురాత్ములకు ఇచ్చినాడట, అజ్ఞానవంతులకు ఇచ్చినాడు. సరసులు కాదు వాళ్ళు, రసజ్ఞులు కాదు వాళ్ళు. అయితే ఆ పొరపాటును సరిదిద్దుకుంటూ ఇక్కడ సరసుడవైనటువంటి, రసజ్ఞుడవైనటువంటి రామచంద్ర, రామభద్ర నీకే సమర్పిస్తూ ఉన్నానయ్యా అంటూ ఉన్నాడు. ఇందులో విశేషమైనటువంటి అంశములను మనం పరికించినట్లయితే, కావ్య రసాన్ని గ్రహించలేనటువంటి వాళ్ళు
వింధ్య పర్వతంలో ఉండేటువంటి బండరాళ్ల వంటి వాళ్ళు, కావ్య రసాన్ని చక్కగా ఆస్వాదించగలిగినటువంటి వాళ్ళు, భక్తి రసాన్ని స్వీకరించగలిగినటువంటి వాళ్ళు చంద్రకాంత శిలల వంటి వారు. మరి రామచంద్రస్వామి రసజ్ఞుడు, సరసుడు అని వర్ణిస్తూ ఉన్నారన్నమాట. అంతేకాకుండా ఇక్కడ సాధారణంగా ఎవరైనా సరే కవిత్వం చెప్పేటప్పుడు అందులో కొన్ని దోషములు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. అయితే ఎంత గొప్పవారైనా కొంతమంది చెప్పుకోవచ్చు, నేను చాలా గొప్పవాడిని, నాలో ఎటువంటి దోషములు అనేటువంటివి ఉండవు అని చెప్పుకోవచ్చు. కానీ పెద్దలు అంటారు, ప్రమాదో ధీమతామపి, ఎంత ధీమంతులైనా సరే పొరపాట్లు అనేటువంటివి అప్పుడప్పుడు ఉంటాయి. అయితే ఈ సందర్భంలో కంచెర్ల గోపన్న గారు, భక్త రామదాసు గారు చక్కగా వినయంగా ఇలా చెప్పుకుంటూ ఉన్నారు, రామభద్ర ఏదైనా తప్పులు ఉంటాయేమో, మీరు మీ నామంతో ఉండేటువంటి కావ్యం కాబట్టి తప్పులు ఉన్నా కూడా అది పవిత్ర కావ్యం అవుతుంది అంటున్నారు. చూడండి, తరణి కులేశ నానుడుల తప్పులు గల్గిన నీదు నామ సద్విరచితమైన కావ్యము, నీదు నామ సద్విరచితమైన కావ్యము పవిత్రముగాదే. వియన్నదీ జలంబు అరుగుచు వంకయైన మలినాకృతి బారిన తన్మహత్వమున్ తరమే గణింపనెవ్వరికి దాశరథి కరుణాపయోనిధి. దాశరథి కరుణాపయోనిధి. రామచంద్రస్వామి, నీవు తరణి కులేశుడవు. తరణి అంటే సూర్యుడు, సూర్యవంశపు రాజుల్లో చాలా శ్రేష్ఠుడవయ్యా. ఈ సందర్భంలో నేను తప్పులు చేయవచ్చు. అయితే సాధారణంగా ఛందస్సుకు సంబంధించి, వ్యాకరణానికి సంబంధించి, ఔచిత్యానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో దోషాలనేటువంటివి ఉండవచ్చు. కానీ ఉన్నప్పటికీ కూడా రామా, నీ నామంతో ఉండేటువంటిది కాబట్టి ఇది పవిత్రమవుతుంది. రామచంద్రస్వామికి అంకితం చేశారు కాబట్టి ఇది పవిత్రం. అలాగే విశేషం ఏమిటంటే ఉన్న 103 పద్యాల్లో ప్రతి పద్యములోనూ దాశరథి కరుణాపయోనిధి అని రామచంద్రస్వామి యొక్క పేరు అనేటువంటిది ఉన్నది కాబట్టి నీ నామంతో రచింపబడేటువంటిదయ్యా అని, పవిత్రమైనటువంటిది అని ఖచ్చితంగా విశ్వాసంతో చెబుతూ ఉన్నారు. ఈ మాట నిజమే, సత్యమే. ఎలాగా అంటే వ్యాస మహర్షి ఒకానొక సందర్భంలో ఆయన ఎన్నో గ్రంథాలు రాశారు. మహాభారతం రాశారు, పురాణములు రాశారు. 17 పురాణములు రాసిన తరువాత కూడా మనశ్శాంతి అనేటువంటిది లేకుండా బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో నారద మహర్షి ఆయన దగ్గరకు రావడం జరుగుతుంది. ఆ నారద మహర్షిని అడుగుతాడు, మనశ్శాంతి అనేటువంటిది లేదయ్యా అంటే నారద మహర్షి ఇలా చెబుతాడు, అయ్యా వ్యాస మహర్షి, ఎన్నో గొప్ప కావ్యాలు రాశావు, ఎన్నో గ్రంథాలు రాశావు, పురాణాలు 17 రాశావు, అయినా భగవంతుని పరంగా, భక్తి పరంగా ఉండేటువంటి కావ్యము రాయలేదయ్యా. వ్రాసినట్లయితే నీకు మనశ్శాంతి లభిస్తుంది, ఆనందం లభిస్తుంది అని చెబుతాడు. చెప్తున్నాడు ఇలాగా నారద మహర్షి, అపశబ్దం బులగూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వ పాప పరిత్యాగము చేయుగావునా హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ చేయుచు వీనులన్ వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురుగదా తత్వజ్ఞ చింతింపుమా. తాపసులు అలాగే సాధులు అందరూ కూడా ఎప్పుడు ఆ శ్రీహరిని భావిస్తూ ఉన్నారు, కీర్తిస్తూ ఉన్నారు, జపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమిటంటే నారద మహర్షి చెప్పేది,
అపశబ్దంబులగూడియున్ హరి చరిత్ర అలాపముల్ సర్వపాప పరిత్యాగము చేయు. ఆ మాటల్లో అపశబ్దాలు ఉన్నప్పటికీ, కావ్యాల్లో అపశబ్దాలు ఉన్నప్పటికీ కూడా హరి చరిత్ర, భగవంతుని యొక్క చరిత్ర అనేటువంటిది ఉన్నట్లయితే అప్పుడు పాపములన్నీ, దోషములన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఇక్కడ కూడా ఆ కంచెర్ల గోపన్న చెబుతూ ఉన్నాడు, ఒకవేళ పొరపాట్లు ఉన్నా సరే ఇది పవిత్రమైనటువంటిదే. నారద మహర్షి ఇంకొక సందర్భంలో చెప్తారు, హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళి సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. ఆ భగవంతుని యొక్క నామం ఎక్కడైతే ఉంటుందో అటువంటి కావ్యము మరి రాజహంసలతోటే, గొప్ప పద్మములతోటే ప్రకాశించేటువంటి మానస సరోవరంలాగా ఉంటుంది. అలా హరినామము అనేటువంటిది లేకపోతే మరి ఔచిత్యము లేనటువంటి ఒక మురికి గుంటలాగా ఉంటుంది ఆ ప్రదేశము అంటూ ఉన్నారనమాట. కాబట్టి ఇక్కడ తప్పులు ఉన్నా సరే పవిత్రమైనదే అంటూ ఉన్నారు. ఇక్కడ ఒక పోలిక చెప్తున్నారు. ఏమంటున్నారంటే, వియన్నదీ జలంబు అరుగుచు వంకయైనా మలినాకృతి బారిన తన్మహత్వమున్ గణమే తన్మహత్వమున్ తరమే గణింపనెవరికి. వియన్నది ఆకాశ గంగ. ఆ గంగానది అలా ప్రవహిస్తూ ఉండేటువంటి సమయంలో అది వంకరగా ప్రవహించినప్పటికీ కూడా దాని గొప్పతనం ఏదైనా తగ్గుతుందా? అది పవిత్రమైనటువంటిదే అవుతుంది. అంతేకాకుండా మట్టితో బురదతో కలిసి రంగు మారినా మలినంగా కనపడినప్పటికీ కూడా గంగానది యొక్క మహిమను, మహత్వాన్ని తెలుసుకునేదానికి వీలవుతుందా? అది ఎంతో గొప్పగా, ఎంతో పవిత్రంగా, తాను పవిత్రమైనటువంటిది అయి తనను స్పృశించినటువంటి, తనలో మునిగినటువంటి వారికి కూడా పవిత్రతను సంక్రమింపచేస్తుంది. అంత గొప్పది ఆ వియన్నది. అలాగే రామా, నీ నామంతో నేను కావ్యం చెబుతూ ఉన్నాను కాబట్టి ఇది పవిత్రమైనటువంటి కావ్యము అని చక్కగా ఎంతో గొప్ప విశ్వాసంతో, ఎంతో భక్తితో రామదాసు భక్త గోపన్న తెలియజేస్తూ ఉన్నారు. వియన్నదీ జలంబు. ఆకాశ గంగ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ గంగ విషయంగా కొన్ని మాటలు అనుకుందాం. సగర చక్రవర్తి అశ్వమేధ యాగాన్ని తలపెట్టినప్పుడు ఇంద్రుడు ఆ అశ్వాన్ని మాయం చేస్తే సగరుని కుమారులు అంతా వెతికి పాతాళ లోకంలో అక్కడ కపిల వాసుదేవుని శాపానికి గురి అవుతారు. అక్కడ వాళ్ళు భస్మమైపోతే ఈ సగరుని వంశములో జన్మించినటువంటి భగీరథుడు ఎంతో ప్రయత్నం చేసి పితరులకు ఉత్తమ లోకాలు కలిగించాలి, దేవలోకంలో ఉన్నటువంటి గంగను పాతాళ లోకానికి రప్పించాలి అనేటువంటి ఆలోచనతో బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. ఆ బ్రహ్మ సూచనను అనుసరించి శివుని గురించి తపస్సు చేశాడు. ఆ తరువాత ఆ గంగానది శివుని జటాజూటంలోనికి వచ్చింది. అక్కడి నుంచి బిందు సరస్సు హిమాలయంలో అక్కడికి చేరింది. ఆ తరువాత జన్హు మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చినప్పుడు ఆ మహర్షి దాన్ని పానం చేస్తే మళ్ళీ ఈ దేవతలందరూ ప్రసన్నం చేస్తే అక్కడి నుంచి ఆయన కుడి చెవి నుంచి ప్రవహిస్తూ గంగానది మరి పాతాళ లోకానికి వెళ్ళింది. ఆ భగీరథుడు వెంట వెళుతూ అక్కడ అతని పితరులకు ఉత్తమ లోకాలని కలిగించడం జరిగింది. ఈ విధంగా గంగానది 3 లోకాలలో కూడా ప్రవహించింది. త్రిపథగా అనేటువంటి పేరును కూడా పొందింది. భగీరథుని కారణంగా భాగీరథి అనేటువంటి పేరు, జన్హు మహర్షి కారణంగా జాహ్నవి అనేటువంటి పేరు కూడా పొందింది. ఈ భగీరథుడు కూడా రామచంద్ర స్వామి యొక్క వంశములో పూర్వీకుల్లో చాలా గొప్ప రాజు అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా రామదాసు గోపన్న గారు తన శతకం ఎంతో గొప్పది అంటూ రామచంద్ర స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. మళ్ళీ అంటున్నారు ఇక్కడ, అయ్యా రామచంద్ర, నీ నామం వలన నా కావ్యం పవిత్రం అవుతుంది. నీ నామం ఎటువంటిది అంటే తారక నామము, అందరినీ తరింపజేసేటువంటి నామము అంటున్నాడు.
దారుణ పాతకాబ్దికి సదా బడబాగ్ని భవాకులార్తి విస్తార దవానలార్చికి సుధారస వృష్టి దురంత దుర్మతాచార భయంకరాటవికి చండ కఠోర కుఠారధార నీ తారక నామము ఎన్నుకొన దాశరథి కరుణాపయోనిధి దాశరథి కరుణాపయోనిధి. రామచంద్ర, పాపములను ఒక సముద్రంగా అనుకున్నట్లయితే సముద్రములనన్నింటినీ ఇంకింపజేసేటువంటి బడబాగ్ని నీ యొక్క నామమయ్యా. సముద్రము లోపల బడబాగ్ని అనేటువంటిది ఉంటుంది, సముద్ర జలాన్ని ఇంకింపజేస్తూ ఉంటుంది. ఆ విధంగా పాపములు అనేటువంటి సముద్రాన్ని నీ నామము ఆ పాపములన్నింటినీ కూడా ఆ సముద్రాన్ని ఇంకింపజేస్తుంది. అంటే రమా, నీ నామం చెబుతూ ఉంటే పాపములన్నీ కూడా తొలగిపోతాయ్యా. అంత మాత్రమే కాదు, భవాకులార్తి విస్తారదవానలార్చికి సుధారస వృష్టి. భవము అంటే పుట్టుక. ఈ పుట్టుక అనేటువంటి ఈ బంధము అనేటువంటి అగ్నికి అమృత వర్షం లాంటిది. కార్చిచ్చు అనేటువంటిది వర్షం పడితే శాంతిస్తుంది. ఆ విధంగా అమృత వర్షం లాంటిదయ్యా నీ నామము. అంత మాత్రమేనా, దురంత దుర్మతాచార భయంకరాటవికి. ఆచారాల్లో సంప్రదాయాల్లో చెడు అనేటువంటిది కొన్ని సందర్భాల్లో ఉంటుంది. అలాంటి దుర్మతములు, చెడు పద్ధతులు అనేటువంటివి ఎక్కడైతే ఉంటాయో, అధర్మము అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో, ఆ అధర్మాన్ని ఒక భయంకరమైన అడవి అనుకుంటే ఆ అడవిని నరికి వేసేదానికి ఉపయోగపడేటువంటి వాడి అయినటువంటి గొడ్డలిగా ఉంటుందయ్యా నీ నామము అని ఆ తారక నామాన్ని మెచ్చుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఒక ఉదాహరణ మనం చెప్పుకున్నట్లయితే, ఆ చెడు పద్ధతి, చెడు నడవడి అనే దాన్ని సవరించిన దానికి ఒక ఉదాహరణ అనుకున్నట్లయితే, వాలి సుగ్రీవులు ఇరువురు కూడా వృక్షరాజు యొక్క కుమారులు. వాళ్ళల్లో పెద్దవాడు వాలి అన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఒకానొక సందర్భంలో మాయావి అనేటువంటి వానికి, వాలి అనేటువంటి వానికి శత్రుత్వం ఏర్పడినప్పుడు ఆ మాయావిని సంహరించేదానికి వెళతాడు వాలి, అనుసరిస్తాడు సుగ్రీవుడు. ఒక గుహలోకి వెళ్ళిన తరువాత ఎంతకాలానికి వారు వెలుపలికి రాకపోతే, అందున గుహ నుండి రక్త ప్రవాహం వస్తూ ఉంటే అన్న అయినటువంటి వాలి మరణించినాడు అనేటువంటి ఆలోచనతో సుగ్రీవుడు వెనుకకు వచ్చేస్తాడు. రాజ్యాన్ని తాను స్వీకరిస్తాడు అందరి యొక్క అభిమానంతో, అభిప్రాయంతో. ఆ తరువాత కొంతకాలానికి వాలి వచ్చి అనేక విధములైనటువంటి దూషణలు చేసి రాజ్య బహిష్కారం చేస్తాడు సుగ్రీవుణ్ణి. సుగ్రీవుని యొక్క భార్యను కూడా తాను చెరపడతాడు. ఆ విధంగా జరిగినటువంటి సందర్భంలో రామచంద్రస్వామి అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ సుగ్రీవునికి, రామచంద్రస్వామికి మైత్రి ఏర్పడినటువంటి సందర్భంలో సుగ్రీవుని కాపాడుతూ, సుగ్రీవునికి అభయమిస్తూ, సుగ్రీవుని యొక్క కష్టములను తొలగించడం జరిగింది. ఇక్కడ వాలిని ఒకే ఒక్క బాణంతో కూల్చాడు రామచంద్రస్వామి. చివరలో వాలి ప్రాణం విడిచేట సమయానికి ముందుగా రామచంద్రస్వామిని ప్రశ్న వేస్తాడు. ఏమయ్యా, ఈ విధంగా దూరంగా ఉండి, మాటున ఉండి ఈ విధంగా బాణం ప్రయోగించావు, ఇది న్యాయమేనా? మమ్మల్ని చంపకూడదు కదా అంటే అప్పుడు రామచంద్రస్వామి సమాధానం చెబుతారు, మా తండ్రి గారు నన్ను అరణ్యానికి పంపించారు. అరణ్యంలో ఎక్కడా కూడా చెడు నడవడి అనేటువంటిది లేకుండా చూడవలసినటువంటి అవసరము నాకు ఉన్నది. ఇక్కడ నీ తమ్ముణ్ణి రాజ్యం నుంచి బహిష్కరించినావు, అతని భార్యను చెరపట్టినావు. కాబట్టి ఇది చెడు నడత. ఈ విధమైనటువంటి చెడు నడత కలిగినటువంటి నిన్ను నేను శిక్షించవలసినటువంటి అవసరం ఉన్నది, నేను క్షత్రియుడినిగా అంటూ ఆ విధంగా చెప్పుకొస్తాడన్నమాట. కాబట్టి ఇదంతా చెప్పిన తర్వాత వాలి అంగీకరించి రామచంద్రస్వామిని క్షమాపణ కోరుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి
దురంత దుర్మతాచార భయంకరాటవికి చండ కఠోర కుఠారధార. దుర్మతము, చెడు నడవడి అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ అడవికి రామనామము అనేటువంటిది ఒక గొడ్డలి పెట్టుగా ఉంటుంది. ఇక్కడ భవాకులార్తి విస్తార దవానలార్చికి సుధారస వృష్టి అంటే భవము అంటే సంసారము, పుట్టుక. ఇందులో అప్పుడప్పుడు కష్టములు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. ప్రహ్లాదుని జీవితాన్ని మనం గమనించినట్లయితే నిరంతరము ఆయన భగవంతుని యొక్క నామాన్ని, నారాయణ నామాన్ని జపిస్తూనే ఉండినాడు. అలాంటి వానికి కూడా, అలాంటి భక్తునికి కూడా తండ్రి వలన కష్టములు అనేటువంటివి ఏర్పడినాయి. ఆ కష్టములు అనేటువంటివి ఆ భగవంతుని కారణంగా, నారాయణుని కారణంగా, విష్ణుమూర్తి కారణంగా అవి తొలగిపోవడం అనేటువంటిది జరిగింది. కష్టములు అనేటువంటి అగ్నికి అమృత వృష్టి వలె ఆ విష్ణు భగవాన్ యొక్క అనుగ్రహం అనేటువంటిది కలిగింది. కాబట్టి దీనికి అంతా కూడా కారణం ఏమిటి అంటే భగవంతుని యొక్క నామము. అయ్యా, నీ నామము తారక నామము. తారక అంటే తరింపచేయుట అని అర్థం. నదిని దాటించేటువంటి వాడిని కూడా తారకుడు అని అంటారు. ఆ విధంగా అనుకున్నట్లయితే ఈ భవము, ఈ సంసారము అనేటువంటి ఒక ప్రవాహం అనుకుంటే ఈ ప్రవాహాన్ని దాటించేటువంటి వాడు, కష్టములు లేకుండా సుఖంగా అవతలగట్టుకు చేర్పించేటువంటి వాడు తారకుడు. కాబట్టి ఆ తారక నామం అనేటువంటిది నీదయ్యా అని చక్కగా ప్రశంస చేస్తూ ఉన్నాడు రామచంద్రస్వామి. భక్త రామదాసు రామచంద్రుని యొక్క నామాన్ని తారక నామంగా అభివర్ణించారు. పతిత పావన నామంగా మళ్ళీ ఇలా చెబుతూ ఉన్నారు. ఆ నామము తిరుమంత్రంగా కూడా ఉన్నది అని చెబుతూ ఉన్నారు. హరునకు ఔ విభీషణునకు అద్రిజకు తిరుమంత్రరాజమై కరికి అహల్యకున్ ద్రుపద కన్యకు ఆర్తి హరించు చుట్టమై పరగిన ఎట్టి నీ పతిత పావన నామము జిహ్వపై నిరంతరము నటింపజేయుమిక దాశరథి కరుణాపయోనిధి. నామం యొక్క గొప్పతనాన్ని చెప్పి ఆ నామమును ఎవరెవరు జపిస్తున్నారో చెబుతూ, ఎవరెవరికి మంత్రంగా, ఎవరెవరికి బంధువుగా ఆ నామం ఉన్నదో చెబుతూ, అటువంటి ఆ మహనీయమైనటువంటి నామము నా నాలుక మీద నాట్యం ఆడేటట్లు చేయవయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి రామనామం మంత్రంగా ఎవరికి ఉన్నది అంటే హరునకు, పరమేశ్వరునికి ఈ రామనామము మంత్రంగా ఉన్నది. పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా రామనామాన్ని జపిస్తూ ఉంటాడనమాట. పార్వతీదేవి అడుగుతుంది, ఎవరిని గురించి జపిస్తున్నావని? రామనామాన్ని జపిస్తూ ఉన్నానని కూడా చెప్పడం జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓ పార్వతి, రామనామాన్ని నేను జపిస్తూ ఉన్నాను. రామనామాన్ని ముచ్చటగా 3 సార్లు భక్తితో అన్నట్లయితే విష్ణువు యొక్క 1000 నామాలను జపించినటువంటి ఫలితం లభిస్తుంది అని పార్వతీదేవికి చెప్పిన తరువాత ఆమె కూడా రామనామాన్ని జపించి మరి ఎంతో ఆనందాన్ని, శాంతిని పొందడం అనేటువంటిది, పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేటువంటిది జరిగింది. కాబట్టి హరునకు, ఆ పరమేశ్వరునికి పవిత్రమైనటువంటి మంత్రంగా ఉన్నదయ్యా రామచంద్ర నీ నామము. అంతేకాదు ఔ విభీషణునకు అన్న దగ్గర ఎన్నో కష్టాలు పడి రావణాసురుని దగ్గర శరణు వేడి వచ్చినాడు విభీషణుడు. ఆయన కూడా రామనామాన్ని మంత్రంగా జపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అద్రిజకున్, పర్వతుని కుమార్తె పార్వతి
పరమేశ్వరుని భార్య. భర్త ద్వారా రామనామ మహిమను తెలుసుకున్నటువంటి ఆమె కూడా రామనామాన్ని మంత్రంగా జపిస్తూ ఉన్నది. వీళ్ళు ఈ విధంగా మంత్రంగా జపిస్తూ ఉన్నారు. అటువంటి రామనామ మంత్రం నేను కూడా జపించే విధంగా నా నాలుక మీద నాట్యం ఆడే విధంగా అనుగ్రహించవయ్యా రామచంద్ర స్వామి. అంతేకాదు నీ నామం ఎంతోమందికి బంధువుగా కూడా ఉన్నది. ఎవరికి? కరికి. గజేంద్రుడు ఆనాడు మొసలికి చిక్కి ఎంతగానో బాధపడతాడు. శ్రీరామచంద్రుని అనేక విధములుగా స్తుతించినటువంటి ఆ భక్త రామదాసు ధన్యుడు. ఆ రామచంద్రుని కరుణ మనకందరికీ కూడా ఉండాలని భావన చేస్తూ, నల్లనివాడు పద్మనయనంబులవాడు మహాసుగమ్ములున్ విల్లును దాల్చువాడు కడువిప్పగు వక్షమువాడు మేలుపై జల్లెడువాడు నిక్కిన భుజంబులవాడు యశంబు దిక్కులం జల్లెడువాడు నైన రఘుసత్తముడు ఇచ్చుత మీకభీష్టముల్ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.